చితిలో చనిపోయింది శరీరం, కానీ బ్రతికి ఉండగానే కాలిపోతోంది ఒక కుటుంబం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన మనసున్న ప్రతి ఒక్కరిని కదిలించకుండా ఉండదు. ఒక మనిషి చనిపోతే కనీసం ఆ కుటుంబానికి ఓదార్పు ఇవ్వాలి, కానీ ఇక్కడ ఆ కుటుంబం ఇంట్లోకి రాకుండా అడ్డుపడ్డాడు ఇంటి యజమాని. కరీంనగర్ పద్మనగర్కు చెందిన శ్రీకాంత్ ఆత్మహత్యతో తన ప్రాణాలను కోల్పోయాడు. ఆ ఒక్క క్షణంలో భార్య రూపకు భర్తను మాత్రమే కాదు, ఆధారాన్ని కూడా కోల్పోయింది. చిన్నారులు దక్షత, ఏహరికలకు తండ్రి అనే పదం ఒక్కసారిగా జ్ఞాపకంగా మారిపోయింది. ఇంతటి విషాదంలో ఏమైంది, ఎలా ఉన్నారు అని అడగాల్సిన ఇంటి యజమాని ఇంట్లోకి రాకూడదు అంటూ తలుపులు మూసేశాడు. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఎక్కడికి వెళ్ళాలో, ఎవరి దగ్గరకు వెళ్ళాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. ఈ హృదయ విదారక ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగింది. గత 6 రోజుల క్రితం శ్రీకాంత్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే వాళ్ళు ఇంతకు రావడంతో కూడా ఇంటిలో చెప్పడంతో కరీంనగర్ కేంద్రంలోని పద్మనాభంలో ఉన్నటువంటి శ్మశాన వాటికలో వాళ్ళు కారు తీసుకున్న పరిస్థితి. ఈ విషయానికి ఇమంతా ఆత్మహత్యలు వీళ్ళంతా కుటుంబ సభ్యులైతే ఉన్నారు. కానీ ఈ పరిస్థితుల్లో వీళ్ళు అసలు పలకరించాలి, చాలా బాధగా ఉంది, కానీ చెప్పడం లేదు. అమ్మ అసలు ఏం జరిగింది, ఇక్కడ ఉండడానికి ఎందుకు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది? సార్ మాకు ఇల్లు లేక ఇక్కడ లేక కిరాయి ఇల్లు ఉంటే దూరం ఉండి మాకు ముట్టుడైపోయాక రాకుండా ఉంటే మేము ఎక్కడ ఉండాలంటే వాళ్ళు రెస్పాన్స్ చేయలేదు. ఇక్కడ వచ్చేసినాం, హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ వచ్చినాం, మా ఇంటి దగ్గరికి రాకుండా రాకుండా పిల్లల్ని తీసుకొని భార్యను తీసుకొని ఏం లేకుండా వండుకుంటానికి గిన్నెలు కూడా లేకుండా పండుకుంటాను బట్టలు లేకుండా కూడా వచ్చినాం సార్. ఇక్కడికి వచ్చి ఇక్కడ బండలు ఎవరో రాత్రికి కొన్నాము, తెల్లారి ఒక ఆయన చూసి బట్టలు తీసుకొచ్చి చెల్లు వేసుకొని మనం మా ఇంటి కూడా బట్టలు మా ఉండగానే తెచ్చుకోలేక లోపలికి రానియలేక ఇక్కడ వండేసుకున్నాం. పండుకొని దోమలు ముక్కలు మరుగుడు పిల్లలందరూ భయపడుతుంటే మేము అతుక్కును అనుకుంటున్నాం సార్. ఇంతకని మేము ఇంకేం చెప్పలేదు. మా కష్టం చూస్తే వాళ్ళే తెలుసుకోవాలి, అంతే. మాకు కూడా ఏదన్నా అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాట్లాడించాలని అయితే అసలు చనిపోవడానికి కారణం ఏంటి? ఎప్పుడైనా తనకున్న బాధను బట్టి దేని గురించి అయితే బాధపడుతున్నాయి. తను బాధలో కొంచెం లేటుగా రావడం, ఎందుకు లేటుగా వస్తున్నాం అనేది చిన్న డిస్కషన్ అవుతుండే అప్పుడప్పుడు. ఆ రోజు కూడా అట్లా మాట్లాడుకుంటూ వెళ్ళి ఇంకా లోపల డోర్ పెట్టుకొని వేసుకున్నారు. తను నాన్న ఎప్పుడైనా ఇంత మంచిగా ఉండేది ఏం జరుగుతున్నాను అసలు ఏం జరిగింది? సరే, ఇక్కడ వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. బ్రదర్ అసలు ఎప్పుడైనా సమస్యల గురించి ఎప్పుడైనా చెప్తారా? సమస్యల ప్రాబ్లం ఉంది అన్న మళ్ళీ మధ్యలో ఈ స్కూల్లో కూడా అన్ని క్లోజ్ అవుతున్నాయి, ఇవన్నీ ఎట్లా భరించాలని చాలాసార్లు అన్నాడు. కాకపోతే మళ్ళీ స్కూల్ ఓపెన్ అయిన ఫైనాన్షియల్గా వెళ్ళిపోతాయని నేను ధైర్యం కూడా చెప్పినాను. కాకపోతే అది ఆయనకు కోలుకోలేకపోయాడు. మానసికంగా లోపల ఆవేదన చెంది నైట్ పిల్లలు అలా పడుకున్న టైంలో ఇట్లా ఉరి వేసుకోవడం జరిగింది. ఉరి వేసుకున్న క్రమంలో ఆయన చనిపోయిందని తెలుసుకొని ఆ ఓనర్స్ 12 days వరకు 15 days వరకు మీకు కార్యక్రమం అయిపోయినాక ఇంటి వద్దకు రాగలరని కట్టుబట్టలు ఉన్న బట్టల మీదనే మాకు ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంటికి కూడా రాకుండా చేసేసి చూసుకోవచ్చు. అంటే ఈ పరిస్థితి చూసి అయితే చాలా మంది కూడా సమాచారం ఎట్లా వచ్చింది మీరు చెప్పండి. మిత్రుల ద్వారా సమాచారం వచ్చింది. చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన. సభ్య సమాజం తరలించుకునేటువంటి ఈ ఘటన భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలదే. ఇలాంటి అనాథలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలదే. ఆ రకమైన చర్యలు తీసుకోవాలి. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతోని చనిపోయినటువంటి శ్రీకాంత్ వాళ్ళ కుటుంబాన్ని పెరుగుదల కోల్పోవడం, పైగా వీళ్లకు అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. తన తల్లి బీడీలు చేస్తూ వీళ్ళందరినీ సాకింది, 5 కుటుంబ సభ్యులను సాకి ఆఖరికి ఈరోజు అంతిమయాత్రలకు కూడా గౌరవప్రదమైన అంతిమయాత్రకు కూడా నోచుకోకపోవడం నిజంగా తల్లి కంటతడి చూస్తుంటే శోక సంద్రంలో మునిగిపోయే పరిస్థితి. మానవత్వం ఉన్న ప్రతి వారు
ఈ ఘటన మీద స్పందించాల్సిన అవసరం ఉంది. తమకు తోచిన సహాయాన్ని ఈ కుటుంబానికి అందించాల్సిన అవసరం ఉంది. మేము మాత్రం చెప్తున్నాం, కలెక్టర్ గారిని ఈ విషయంలో కలవడం జరిగింది. మేము ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో చనిపోయిన శ్రీకాంత్ పిల్లలు, ఇద్దరు చిన్న పిల్లలు, వారికి ఉచిత విద్య ఈ ప్రభుత్వం అందించాలని, అట్లాగే తక్షణ సాయంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలి. ఇప్పటికీ కరీంనగర్లో రాజు గృహకల్ప ఇల్లు ఖాళీగా ఉన్నాయి, వాటిలో ఈ 2 కేటాయించాలని చెప్పేసి కూడా విన్నవించడం జరిగింది. ఆ వైపు కూడా చర్యలు తీసుకోవాలి. ఏదేమైనా అందరం మనుషులమే, ఏదో ఒక రోజు పోవాల్సిన వాళ్ళని, వెనక ముందు తప్ప ఇంకోటి కాదు. కానీ మానవత్వాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. మానవత్వం ఉన్న ప్రతి మనిషి కూడా చనిపోయిన వ్యక్తుల ఎడల ఇట్లాంటి దౌర్భాగ్యకరమైనటువంటి ఉచ్చర్యలకు దిగకూడదని చెప్పేసి భవిష్యత్తులో కూడా ఇలాంటి జరగకుండా చూసుకోవాలి. 50,000 మంది ఇప్పుడు కరీంనగర్ టౌన్ లో అద్దె నివాసం ఉంటున్నారు. ఆ అద్దె నివాసం ఉంటే వాళ్ళందరికీ వీరి పరిస్థితే కాదు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా షెల్టర్లు ఏర్పాటు చేసి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి కూడా ఇల్లు ఇస్తే ఇంకా మరీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక కుటుంబ పెద్ద శ్రీకాంత్ కోల్పోవడంతో అయితే వారి కుటుంబం అయితే అనాథలుగా మిగిలిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వీరు ఒక దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. కరీంనగర్లోని పద్మనగర్ శ్మశాన వాటికల్లో అయితే కాలం వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. వీరి కష్టాన్ని ఎదురు చూస్తున్నటువంటి చాలా మంది కూడా సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ కూడా వాళ్ళకు ఆదుకోవాలంటూ కూడా కొంతమంది కలెక్టర్ని కలిసినట్టుగా కూడా చెప్తున్నారు. ఇప్పుడు సంతోష్ కుమార్, కరీంనగర్ నుంచి స్వతంత్ర టీవీ.